హాయ్ అండి అందరికీ. నేనైతే టీ పెడుతున్నా. పొద్దున్నే ఎవరికైనా ఛాయ్ తాగకపోతే మైండ్ పని చేయదు కదా. ఫస్ట్ ఛాయ్ తాగినాకే ఏ పనైనా. చాలామందికి అదే అలవాటు. చాలామంది చాలా అంటే చాలా వరకు. ఎందుకంటే ఛాయ్ అలవాటు చేసుకున్నామంటే ఛాయ్ లేనిది అసలు ఏ పని చేయబుద్ది కాదు. చూడండి స్టవ్, కానీ గ్యాస్ అయిపోయింది. గ్యాస్ అయిపోతే ఈ స్టవ్ మీద ఛాయ్ పెడతాం కదా, దీనికి ఎదురుగా నిలబడాలి. కాళ్ళు గుంజుతాయి, ఆ ఛాయ్ ఆగవు. తొందరగా నిలబడి చచ్చిపోవాలి. చూడండి ఇంత టైం తీసుకుంటుందో ఈ స్టవ్. కానీ కట్టెల పొయ్యి మీద వండుకొని తిన్న రోజులే బాగుంటాయి. ఈ గ్యాస్, ఈ కరెంట్ స్టవ్లు ఏం రుచి ఉంటాయి చెప్పండి? ఏమి అంత రుచి ఉండవు. కాకపోతే తప్పదు మన పరిస్థితి. ఈ గ్యాస్ అయిపోయింది అనుకో, ఇట్లాంటి వాటి మీదే వండుకోవాలి. అరే దించి 5 నిమిషాలు కూడా కాదు, ఉత్తినే చల్లగా అయిపోతాయి కరెంట్ స్టవ్ మీద వండుకుంటే. ఏం చేస్తాం, గ్యాస్ అయిపోయినప్పుడు తిప్పలేం. కానీ ఇది ఆఫ్ ఆన్ చూడండి ఎంత. అవి ఇది ఇడ్లీ పప్పు కుక్కర్ పెట్టుకునేది, ఛాయ్ పెట్టుకునేది అన్నీ ఉంటాయి అన్నట్టు. నేనైతే 10 నిమిషాలు పెట్టాను. కానీ 10 నిమిషాలు అంటామే కానీ తక్కువ పొంగిపోతాయి. పెద్ద మంట మీద అదేమంటారు, హీట్ ఎక్కువ మీద పెడితే. నేనైతే ఇదే వాడతాను ఇంట్లో. క్లాత్ వాడను, ఎందుకంటే క్లాత్ తొందరగా జిడ్డు అవుతుంటుంది, మురికి కొంచెం స్మెల్ వస్తుంటుంది. ఇది అనుకో చక్కగా బాగుంటుంది, తుడుస్తుంటే నీట్గా అనిపిస్తుంది. నాకైతే అది పెట్టి నీట్గా చేయటం చాలా ఇష్టం, తుడవటం. కానీ తొందరగా జిడ్డు వదిలిది ఇది. నాకైతే చాయ్ అయితే వేడవుతున్నాయి చూడండి. అదే క్లాత్ ఇట్లా పెట్టి తుడవగానే పచ్చిగా అయిపోతుంది, వాటర్ కూడా పీల్చదు. ఇది మంచిగా వాటర్ అనేది లేకుండా పిండంగానే తొందరగా డ్రై అయిపోతుంది నీట్గా. నాకైతే చాలా వరకు ఇదే ఇష్టం, అందుకే అదే ఎక్కువ యూజ్ చేస్తాను ఇంట్లో. నిన్న డీమార్ట్కి వెళ్ళాను. ఈ డబ్బాలు బాగున్నాయని తీసుకొచ్చాం. బాగున్నాయి కదా కలర్లో. ఒకటి చాయ్ పత్తి, ఒకటి చక్కెర, ఒకటి రెడ్, ఒకటి పింక్, ఒకటి ఇది. బాగున్నాయి కలర్లు అయితే చాలా చాలా బాగున్నాయి. నాకైతే చాలా నచ్చినాయి. చాయ్ అయితే అయిపోవచ్చింది. కానీ ఎంత టైం తీసుకొని వెయిట్ చేస్తామో అంతే తొందరగా చల్లగా అయిపోతాయి ఆ చాయ్. దానికి ఎదురుగా నిలబడాలి. ఎంతసేపు నిలబడాలి? కాళ్ళు నొప్పులు వచ్చేటట్టు నిలబడాలి. ఇట్లా పెట్టి అట్లా పోయి అనుకో మొత్తం పొంగిపోతాయి. సిమ్లో పెట్టామనుకో, అదే ఇక పాయింట్స్ తగ్గించి పెట్టామనుకో, గంట కాదు 2 గంటలకు కూడా అవి వేడవు. ఎంతైనా గ్యాసే. ఇట్లాంటి కరెంటు స్టవ్లు అవని ఇవని వేస్ట్. కానీ ఒక్కో టైంలో ఇవి కూడా పనికొస్తాయి కదా. ఏం చేస్తాం, ఎమర్జెన్సీ టైంలో ఇవే. గ్యాస్ అయిపోతే ఇట్లా ఎక్కడికన్నా వెళ్ళాలన్నా ఇది తీసుకొని పోతే ఏముంది, ఇట్లా కుక్ చేసుకోవచ్చు. అదే గ్యాస్ అయితే